ఒకటి వేచి ఉండుట, రెండు పరీక్షించబడుట. మనందరి జీవితం ఇది వాస్తవం. దేవుడు బయలుపరిచాడా? దేవుడు వాగ్దానం చేశాడా? వరము ప్రకటించాడా? నీ జీవితంలో అది చేస్తా ఇది చేస్తానని నేను ప్రమాణాలు చేశాడా? అవన్నీ నెరవేరుతాయి, తప్పకుండా నెరవేరుతాయి. కానీ దానికన్నా ముందుగా నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉండుట అవసరం. ఈ పాఠమే చాలామంది నేర్చుకోలేకపోతున్నారు. గుడ్లు పొదిగిస్తే 21 రోజు నువ్వు వెయిట్ చేయాలి. 2వ రోజు 3వ రోజు తొందరపడితే నష్టమైపోతుంది. కడుపులో పిండం పరిపూర్ణంగా ఎదిగి సంపూర్ణ దశలో బయటికి రావాలంటే 9 మాసాలు 9 నెలలు దేవుడు నియమించాడు. దట్స్ అన్ పర్ఫెక్ట్ పీరియడ్. దానికన్నా ముందే కోసి తీస్తే ఇద్దరికి ప్రమాదం. గర్భంలో 9 నెలలు ఉండాలి. కోడిగుడ్లు 21 రోజు ఉండాలి. భూమిలో విత్తనం పాతితే పాతిన విత్తనం మరలా అది మొలకెత్తాలంటే దానికో టైం ఉంది. మొన్న పాతినం కదా, ఎంతవరకు పెరిగిందో చూద్దాం అని తీసి చూస్తే ఇంకా పెరగలేదు, మరలా కప్పేస్తాం. మళ్ళీ కప్పేసి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ చూస్తే పెరగదు. అలాగున ఆ విత్తనం నువ్వు తీస్తూ ఉండి చూస్తూ ఉంటే అది ఎన్నడూ మొలకెత్తదు. పాఠం ఏమిటి? దేవుడు ఏదైనా బయలుపరిచాడా? ఓపికతో ఆయన సమయం వచ్చే వరకు వెయిట్ చేయి, ఎదురుచు. ఆయన తగిన సమయంలో తగిన కార్యం చేస్తాడు. నీ సమయం కాదు, ఆయన సమయం. నీ క్యాలెండర్ కాదు, ఆయన క్యాలెండర్. నీ వాచ్ కాదు, ఆయన వాచ్. వెయిట్ ఫార్ హిస్ యాక్షన్. ప్రభా చేయనైనా ప్రార్థన చేయి, కానీ ఆయన తగిన సమయంలో చేసినంతవరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండు. అది నీకు ఆశీర్వాదకరము.